దేవునికి సంతోషం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మరొకసారి బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మన కొరకు పుట్టెను. ఓ క్రీస్తు మహారాజుకు. బయట ఉన్న వారు కూడా చెప్పాలి, లోపల చదువుతున్నారు. కొద్ది సమయం పాటు దేవునికి సందేశాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరి పరిశుద్ధ గ్రంథం తెరవండి. లోక సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. లోక సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట, యేసు క్రీస్తు ప్రభువు వారు జన్మించినప్పుడు ఆ శుభవార్త తెలియపరచడానికి ఒక దేవదూత ఆ దేశంలో ఉన్నటువంటి కొందరు గొర్రెల కాపురులు వారికి మందలు కాస్తూ ఉంటుండగా ఒక దేవదూత వారి మధ్యకు వచ్చి నిలిచి ఒక శుభవార్త, ఒక సువార్త వారికి చెప్పడం అనేటువంటిది జరిగింది. మన వాడిక భాషలో గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే శుభవార్త వేరు, సువార్త వేరు. శుభవార్త అనేటువంటిది ఒక కుటుంబంలో ఏదైనా ఒక కార్యము జరిగినప్పుడు, లేక ఒక కుటుంబంలో ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు దానిని శుభవార్తగా పరిగణిస్తూ ఉంటాం. అయితే సువార్త అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట, లోక సువార్త 19వ అధ్యాయము ఆ క్రింద వచనాల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, నశించిన దానిని వెదికి రక్షించిన కొరకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. అయితే ఆ సమయమందు ఆ దేవదూత అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపురులకు చెప్పబడినటువంటి సువార్త ఏంటంటే, పిల్లరా 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం కదా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగోయా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అనేటువంటి ఒక సువార్త అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపురులతో చెప్పడం జరిగింది. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అసలు ఆయన ఎందుకు పుట్టాడు, యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క లోకానికి రావాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటి, యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క రాక ద్వారా ఈ లోకంలో జరిగేటువంటి సందర్భం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆది దినాల్లో దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా 7 దినాల్లో సృజించాడట. ఎన్ని దినాల్లో? 7 దినాలు. 6 దినాల్లో ఈ సృష్టి అంతటిని కూడా సృజించాడు. 6 దినాల్లో ఈ సృష్టి అంతటిని సృజించి 7వ దినమందు విశ్రాంతి తీసుకోమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారంగా ఈ సృష్టి అంతటిని కూడా 6 దినాల్లో సృజించినటువంటి దేవుడు ఒక సమయం వచ్చేసరికి ఆయన పశ్చాత్తాపడ్డాడట, బాధపడ్డాడట. ఏంటంటే ఈ భూమి మీద తనకు తానుగా స్వయంగా తన హస్తముతో చేసేటువంటి నరుడు మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషి యొక్క దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించాడు. అందువల్లనే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట రాయబడింది, పాపము వల్ల వచ్చే జీతము మరణమై ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒక మనిషి పాపం చేస్తూ ఉన్నాడు. తాను చేసేటువంటి పాపం ఏమిటంటే దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏదైతే ఉన్నదో దాన్ని మీరాడు, దాన్ని అతిక్రమించాడు. కాబట్టి ఈ లోకంలోనికి పాపం అనేటువంటిది ప్రారంభించబడింది. ఆది దినాలు మొదలుకొని పాపము ప్రారంభించబడినటువంటి ఆ పాపము ఈ దినాల వరకు కూడా అది ప్రబలిపోతూనే ఉందట. అయితే నోవాహు దినాలలో దేవుడు పరిశీలన చేసినప్పుడు ఈ భూమి అంతటిని కూడా ఆయన పరిశీలన చేసినప్పుడు ఈ భూమి అంతటిని చూసి ఆయన ఎంతగానో బాధపడ్డాడు.
అందువల్లనే ఆదికాండం 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటను గురించి కనుక మనం చూసినట్లయితే ఈ భూమి అంతటిని కూడా పరిశీలన చేసినప్పుడు ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా కనిపించలేదట. కానీ ఒక మనిషి మాత్రం పరిశుద్ధంగా నీతిమంతుడిగా కనిపించాడు. ఆ మనిషి ఎవరంటే నోవాహు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మొదటి ఆదాము ఆ దేవుడి ఆజ్ఞను అతిక్రమించి పాపం అనేటువంటి ఈ లోకంలోకి రావడం ద్వారా ఆ మనుషుల ద్వారా విస్తరిస్తున్నటువంటి పాపము ఈ దినాల వరకు కూడా ఆ పాపము ప్రబలుతూనే ఉంది. ఒక మనిషి పాపములో పుట్టి పాపములో చనిపోయి పాపములో జీవిస్తూ తనకి జీవితానికి నెమ్మది లేక, తనకి జీవితానికి సంతోషం లేక, సమాధానం లేక అతను ఎంతగానో అతడు శ్రమపరచబడతా ఉన్నాడట. మానవులమైనటువంటి మనకి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, మనం జీవించినంత కాలము సంతోషంతో జీవించాలి, మనం జీవించినంత కాలం సుఖంతో గడపాలి, ఆనందంతో గడపాలి, ఏ కష్టాలు కూడా నాకు ఉండకూడదు అన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. అయితే మనం మరణించబడినటువంటి తదుపరి కూడా మనకు మళ్ళీ అదే ఆశ ఉంటుంది. ఏ విధంగా అంటే, నేను ఈ లోకంలో ఏ విధంగా జీవించినా జీవించకపోయినా పర్లేదు, కానీ నేను చనిపోయిన తర్వాత స్వర్గంలోకి వెళ్ళిపోవాలని హైందవులంట. లేక క్రైస్తవులు అయితే నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవాలని క్రైస్తవులు అంట. ఆ విధంగా వారి వారి మతాలను బట్టి నేను పరలోకంలోనికి లేక నేను స్వర్గంలోకి వెళ్ళిపోయి అక్కడ నేను విశ్రాంతి తీసుకోవాలి అన్నట్లుగా ప్రతి మనిషి భావిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి మాట ఏంటంటే, మనం ఈ లోకంలో యథార్థతగా నడిచి, ఈ లోకంలో నీతివంతమైనటువంటి మార్గాన్ని మనం నడిచి, ఈ లోకంలో మనకి యాత్ర ముగిస్తేనే ఆ పర సంబంధమైనటువంటి రాజ్యంలో మనకు స్థానం దక్కుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా నడిచి, దేవుడి చెప్పిన ఆజ్ఞలను అతిక్రమించి, దేవుడి చెప్పిన విధి విధానాలను అతిక్రమించి, ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించి మనం చనిపోయిన తర్వాత ఆ రాజ్యంలోకి మనం వెళ్ళిపోవాలి అని మనం ఆశపడితే కనుక ఆ ఆశ కూడా వృధా అయిపోద్ది. అయితే అందువల్లనే ఆనాడు ఆ గొర్రెల కాపురులకు ఆ దేవదూత వచ్చి ఒక సువార్త నేను మీకు చెప్తానయ్యా, అదేంటంటే, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు. అయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, యేసు క్రీస్తు ప్రభువు వారు జన్మించక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితముగానే ప్రవక్తలైనటువంటి వారి నోట దేవుడు తన ఆత్మ చేత రాయించిన ప్రతి మాట అంతటిని కూడా దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వాక్యంలో రాయబడి ఉన్నది కదా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఏ వాగ్దానం ఒక సొన్నైనను పొల్లైనను తప్పుపోదని రూఢిగా చెప్పినటువంటి దేవుడు తనకి వాగ్దానమును బట్టి తన ప్రియ కుమారుడిని లోకంలోకి పంపించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నాం కదా, సువార్తమానం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సువార్తమానం ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి ఏ పేరును పెడతారు? దేవునికి వాక్యంలో రాయబడినదంటే యేసు అనేటువంటి పేరును పెడతారన్నారు. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తన ప్రజలైనటువంటి వారు అంటే ఈ లోకంలో జన్మించిన ప్రతి మనిషి కూడా ఎవరి యొక్క ప్రజలమై ఉన్నామంటే దేవుని యొక్క ప్రజలమై ఉన్నాం. మనము దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాం. అందువలన అపోజిట్ పౌలు అంటారు కదా, మనము విలువ పెట్టబడి కొనబడిన వారమని పౌలు గారు ఏ విధంగా అయితే ప్రకటిస్తూ ఉంటారో ఆ విధంగానే మనమందరము కూడా దేవుని యొక్క ప్రజలై ఉన్నామంట. అయితే వారి పాపముల నుండి ఆయనే వారిని విడిపిస్తాడు. ఇప్పుడు
ఆయన జన్మించడం ద్వారా ఈ లోకానికి ఏర్పడినటువంటి ప్రణామం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనిషి తన వ్యక్తిగత జీవితంలో తాను చేసే పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపం అంతటిని కూడా క్షమించడానికి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వచనం కనుక మనం ఆలోచన చేస్తే